నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి జనసేన పార్టీకి మెయిల్ ద్వారాగా వాళ్ళకి ఆమోదం లభించింది. వాళ్ళు సంతోషం కలిగించేటువంటి అంశమే దీన్ని బహిరంగంగా ప్రకటన చేశారు. కామన్ సింబల్గా గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ ఇప్పటి వరకు తీసుకుంటుంది. వాళ్ళు ఒక లెటర్ పెట్టినటువంటి నేపథ్యంలో రిజిస్టర్డ్ పార్టీగా జనసేన పార్టీ ఉంది కాబట్టి మాకు కామన్ సింబల్ ఇవ్వండి, గాజు గ్లాసు గుర్తే ఇవ్వండి అనేటువంటి దాని మీద వాళ్ళు దరఖాస్తు చేసుకొని ఉన్నారు. దానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అయినటువంటి పార్టీ భారత చైతన్య యువజన పార్టీ, బీసీవై పార్టీ. ఇది రామచంద్రయ్య యాదవ్ ఆయన నాయకత్వంలో నడుస్తుంది. ఆ పార్టీకి కూడా ఎన్నికల గుర్తుని కామన్ సింబల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది. చెరకు రైతు, ఈ చెరకు రైతు గుర్తుని కామన్ సింబల్గా బీసీవై పార్టీకి కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చింది. వాస్తవంగా బీసీవై పార్టీ జెండాలో ఈ విధమైనటువంటి చెరకు రైతు బొమ్మే ఉంటుంది. వాళ్ళు ఆ విధమైన వాళ్ళు ముందు నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. ఆ చెరకు రైతు గుర్తుని వాళ్ళు కామన్ సింబల్గా అడిగారు. కామన్ సింబల్గా ఎన్నికల కమిషన్ ఇచ్చింది. అయితే మరి ఈ విధంగా కామన్ సింబల్ ఇచ్చిన తర్వాత ఈ గుర్తు ఈ పార్టీల వరకే ఉంటుందా, ఇక మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వరా ఈ ఎన్నికల సమయంలో అనేటువంటి అంశాన్ని కన్నా మనం ఒకసారి గమనిస్తే, కేంద్ర ఎన్నికల కమిషను రాష్ట్ర స్థాయి రీజనల్ పార్టీసు అదేవిధంగా జాతీయ పార్టీల్లో రిజిస్టర్ అయినటువంటి పార్టీలు కొన్ని, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు పొందినటువంటి పార్టీలు కొన్ని ఉంటాయి. అయితే జనసేన, బీసీవై ఈ రెండు పార్టీలు రిజిస్టర్డ్ పార్టీలు. వీళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు ఎన్నికల కమిషన్ దగ్గర. వీళ్ళకి ఇంకా గుర్తింపు రాలి. ఎందుకోసమనంటే మినిమం ఓటింగ్ పర్సంటేజ్ ఉండాలి. ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నప్పుడు మాత్రమే గుర్తింపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా రిజిస్టర్ అయినటువంటి పార్టీలకి ఎన్నికల ముందు మీరు ఏమైనా కామన్ సింబల్ కోరుకుంటున్నారా అని ఎన్నికల కమిషన్ అడిగిద్ది. ఎవరైనా సరే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరి ముందు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కామన్ సింబల్ ఇస్తారు. మరి ఇప్పుడు జనసేనకి గాజు గ్లాస్ గుర్తొచ్చింది, బీసీవైకి చెరకు రైతు గుర్తొచ్చింది. మరి వీళ్ళకి మిగతా వాళ్ళకి ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇక గాజు గ్లాసు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వరా, చెరకు రైతు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వరా? ఇక్కడ కీలకమైనటువంటి అంశం దాగి ఉంది. అది ఏమిటి అని అంటే, వీళ్ళుగిన ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం స్థానాల్లో పోటీ చేశారనుకోండి, అన్ని స్థానాల్లో వీళ్ళకి అదే గుర్తు ఇచ్చేస్తారు. ఇది కామన్ సింబలే. ఇక మిగతా అన్ని స్థానాల్లో 175 అసెంబ్లీ గాజు గ్లాసు ఇచ్చేస్తారు, 25 పార్లమెంటు గాజు గ్లాసు ఇచ్చేస్తారు. కానీ మరి జనసేన బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉందనుకోండి, రేపు పొద్దున ఎన్నికలకు వెళ్ళినప్పుడు జనసేనకి సపోజు వాళ్ళు 60-70 సీట్లు అడుగుతున్నారు. అవి ఎన్నో కొన్ని వాళ్ళు ఇస్తారనుకోండి. సపోజు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ స్థానాల వరకు మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తారు. మరి మిగతా చోట్ల, మరి మిగతా స్థానాలన్నీ జనసేన పోటీ చేయదుగా. అక్కడ గాజు గ్లాసు గుర్తు అనేటువంటిది ఫ్రీ సింబల్ అయిపోతుంది. ఆ ఫ్రీ సింబల్ని మరి అక్కడ ఎన్నికల సమయంలో మీ అన్ని పార్టీలకి వదిలేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే గాజు గ్లాసు గుర్తును కూడా వాళ్ళు తీసుకోవచ్చు. సపోజు ఒక 50 స్థానాల్లో జనసేన పోటీ చేసింది అనుకుందాం. ఒక అలా 60-70 అడుగుతున్నారు, 50 వచ్చినాయి అని అనుకుందాం. ఊరికి నేను సూచాయిగా 50కి గాజు గ్లాసు గుర్తు వచ్చింది. మరి మిగతా 125 కొన్ని తెలుగుదేశం చేస్తుంది, కొన్ని బీజేపీ చేస్తే వాళ్ళు పొత్తుంటే అక్కడ గాజు గ్లాసు గుర్తు ఇంకొక పార్టీకి రావచ్చు. నేషనల్ నవక్రాంతి పార్టీయో, ఇంకొక జైభీం భారత్ పార్టీయో, లేకపోతే ఇంకో దానికో వాళ్ళకైనా గాజు గ్లాసు గుర్తు కోరుకున్నారనుకోండి, అక్కడ ఫ్రీ సింబల్ కన్నా ఆ నియోజకవర్గంలో వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైద్ది? ఇప్పుడు ఈ చెరకు రైతు కూడా అంతే. బీసీవై పార్టీ 175 అసెంబ్లీల్లో 25 పార్లమెంట్లో చేసింది అనుకోండి, అన్ని చోట చెరకు రైతు గుర్తు కామన్గా ఇచ్చేస్తారు. వాళ్ళుగిన కొన్ని స్థానాల్లోనే పోటీ చేసి మిగతా స్థానాలు కానీ ఎవరితో అన్న పొత్తులో ఉండాలి, లేకపోతే పోటీ చేయకపోయినా అక్కడ చెరకు రైతు గుర్తు కామన్ సింబల్ అయిపోయింది. ఇప్పుడు అందుకనే మీరు తిరుపతి ఉప ఎన్నికల్లో, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో
బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. అక్కడ ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో ఒక రీజనల్ పార్టీగా ఉన్నటువంటి నవతరం పార్టీకి గాజు గ్లాస్ కేటాయించారు. దానివల్ల జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది గాజు గ్లాస్కి వేశారు. అదేవిధంగా మొన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా 8 సీట్లలో జనసేన పార్టీ పోటీ చేసింది. మిగతా 111 చోట్ల బీజేపీ పోటీ చేసింది. వాళ్ళిద్దరు మిత్రపక్షంగా ఉన్నారు. ఇక అక్కడ జనరల్గా ఉండే చోట గాజు గ్లాస్ గుర్తు అనేది కామన్ సింబల్. అది అందరూ ఓపెన్ సింబల్ అనమాట. అక్కడేమో ఇప్పుడు గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేసిన చోట ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక పార్టీ నేషనల్ నవక్రాంతి పార్టీ అని కనకం శ్రీనివాసరావు వాళ్ళ పార్టీ, గజ్వేల్లో నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తొచ్చింది. ఎందుకు? జనసేన లేదు కాబట్టి. అక్కడ రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు కామన్ సింబల్ జనసేనకు గాజు గ్లాసు వచ్చినా, బీసీవై పార్టీకి చెరకు రైతు వచ్చినా వీళ్ళు పోటీ చేసే స్థానాల వరకే ఆ గుర్తులు కామన్గా ఉంటాయి. వీళ్ళు కింద మిగతా చోట్ల పోటీ చేయకపోతే అక్కడ ఈ గుర్తుల్ని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఎవరైతే రిజిస్టర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఇండిపెండెంట్లకి ఇవ్వకపోవచ్చు. ఇండిపెండెంట్లు గుర్తులు వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆ విధమైన గుర్తులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాత్రం ఊరికే డబ్బా కొట్టుకొని మాకు వచ్చేసింది, మాకు చెరకు రైతు వచ్చేసింది, మా గాజు గ్లాస్ వచ్చేది, ఇంకేమి ఎవరికి రాదు మాకే వచ్చేసింది అన్నట్లుగా చెప్పుకుంటే కుదిరేటువంటి పని కాదు. మొత్తం సీట్లలో పోటీ చేస్తే మాత్రమే ఇది ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. లేదు అంటే పోటీ చేసేటువంటి సీట్లకు మాత్రమే ఈ గుర్తు వర్తించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం.